అర్ధరాత్రి అవకాశంలో మొదటి ప్రశ్న. మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరు ఎక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, బి అండర్ గ్రౌండ్. యా, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న, సిద్ధంగా ఉండండి. ఓకే, బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోగులో పెట్టా, బి బెడ్ కింద, సి దేవుని పటాల వెనుక, డి బొడ్లో. యా, రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. యా 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 యా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, దానికి కరెక్ట్ సమాధానం చెప్పకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. మాట్లాడుతున్నా, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేశారా? బ్యాంక్ ఆఫ్ బరోడా 1 2 3 4, ఎస్బీఐ 4 5 6 7. వెరీ గుడ్, మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలు కాక ఇంకో 5 లక్షలు కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డు మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకు 15 లక్షలు, మీ ఆవిడకు 10 లక్షలు, టోటల్ కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఎందుకు పోవు? నేను సమాధానం చెప్తా. అయితే చెప్పు. నేను నా సొంతం పర్సులో కార్డు కింద పెట్టాను. కరెక్ట్ ఆన్సర్. మీకు 10 లక్షలు, మీ ఆవిడకి 10 లక్షలు, టోటల్ 20 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఈ డబ్బు మీరు గెలుచుకున్నారు. ఇంత డబ్బు మీరు గెలుచుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చూసారు కదండి, ఈరోజు వీళ్ళు బకరాలు అయ్యారు. రేపు ఇంకో ఇంటికి వెళ్దాం, మరి వాళ్ళని మనం బకరాలు చేయాలిగా.